హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు చిట్టి నీతి కథలు ఛానల్. ఈరోజు మిమ్మల్ని ఒక అద్భుతమైన లోకంలోకి తీసుకెళ్తున్నాను. అది కూరగాయలు మాట్లాడే, ఆలోచించే కూరగాయల రాజ్యం. ఆ రాజ్యంలో ఒకే ఒక సమస్య ఉంది. ప్రతి వంటలోనూ ఏదో ఒక కూరగాయ ముందుకు రావడం, నేనే ముఖ్యమంటే నేనే ముఖ్యమని వాదించడం. నేను లేకుండా కూరే లేదు అని అన్ని కూరగాయలు వాదించడం మొదలెట్టాయి. ఇలా రోజు కూరగాయల మధ్య గొడవలు పెరిగిపోయాయి. అప్పుడు కూరగాయల రాజ్యంలో అందరూ గౌరవించే అద్భుతమైన వంటలు చేసే పెద్దమ్మ ఉండేది. పెద్దమ్మ దగ్గర ఒక వంట పాత్ర ఉండేది. అది ఊరిలోనే చాలా ఫేమస్. దాని పేరు వంటల పెద్దమ్మ పాత్ర. ఊరిలో ఎవ్వరింటికి బంధువులు వచ్చినా ఈ పాత్రలోనే చేసేవారు వంటలు. అద్భుతమైన రుచి వచ్చేది. ఈ కూరగాయల వాదనలు విని వంటల పెద్దమ్మ పాత్ర ముందుకు వచ్చి ఇలా అంది. ఇలా రోజు వాదనలు సరిపోవు. ఈ కూరగాయల రాజ్యం శాంతిగా ఉండాలంటే మనకి ఒక కూరగాయల రాజు అవసరం ఉంది. రేపు ఉదయం పెద్ద వంటింటి మధ్యలో కూరగాయల రాజ్యసభ జరుగుతుంది. ప్రతి కూరగాయకు తన గొప్పతనం చెప్పుకోవచ్చు. కానీ ఒక్కటి గుర్తుపెట్టుకోండి, మాటలతో కాదు, విలువలతోనే రాజు అనేవారు ఎంపికవుతాడు అంది. ఆ మాటలు విన్న కూరగాయలన్నీ ఆలోచనలో పడ్డాయి. రాజసభ రోజు రానే వచ్చింది. అన్ని కూరగాయలు వరుసగా నిలబడ్డాయి. మధ్యలో పెద్దమ్మ పాత్ర పక్కనే నిశ్శబ్దంగా నిలబడ్డాడు వంకాయ. మన రాజు ఎవరో ఈరోజే తేలాలి. ముందుగా మీ గొప్పతనం మీరు చెప్పండి అంది పెద్దమ్మ పాత్ర. బంగాళాదుంప ఇలా అంది. నేను పేదవాడి భోజనం, పిల్లవాడి ఇష్టం. కష్టపడి పనిచేసేవాడికి నేను చాలా బలమిస్తాను. నన్ను తింటే ఆకలి తీరుతుంది. శరీరానికి శక్తి కూడా వస్తుంది. నేను లేకుండా ఏ వంటైనా పూర్తవుతుందా? అందుకే ఈ రాజ్యానికి నేనే రాజు అవ్వాలి అంది బంగాళాదుంప. క్యారెట్ నెమ్మదిగా ముందుకు వచ్చి, బలం మాత్రమే కాదు, ఆరోగ్యం కూడా అవసరమే. నేను పిల్లల కళ్ళకి వెలుగు, శరీరానికి చాలా శుభ్రత ఇస్తాను. నా రంగు వంటకే అందం. నన్ను తినేవాడికి రోగాల భయమే ఉండదు. అందుకే నా సేవే చాలా గొప్పది. నేనే రాజు అవ్వాలి అన్నది క్యారెట్. టమాటా ఉత్సాహంగా అరుస్తూ ఇలా అన్నాడు. మీ మాటలన్నీ చాలా బాగున్నాయి. కానీ నేను లేకపోతే రుచే లేదు భోజనానికి. రుచి లేకపోతే భోజనమే వ్యర్థం అన్నది టమాటా. నా పులిపే కూరకి ప్రాణం. నేను లేకుండా సాంబార్ నిస్సారం, పప్పు నిర్జీవం. నోటికి రుచి ఇచ్చేదే నేనే. అందుకే రాజు నేనే అవ్వాలి అంది. అందరూ గర్వంగా, గట్టిగా తమ తమ గొప్పతనాలను చెప్పుకున్నారు. వంకాయ ఒక మూల నిశ్శబ్దంగా నిలబడి ఉంది. ఎవ్వరూ పట్టించుకోలేదు. పెద్దమ్మ పాత్ర వంకాయను చూసి, "నువ్వు ఏమంటావు వంకాయ? నువ్వు ఎందుకు మాట్లాడట్లేదు?" అని అంది. వంకాయ తన గురించి ఏమని వివరించిందో, కూరగాయల రాజ్యంలో చివరికి రాజుగా ఎవరు ఎంపికయ్యారో, కూరగాయల రాజ్యం కథ పార్ట్ 2లో చూద్దాం. దయచేసి మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. మరొక చక్కని కథతో మళ్ళీ కలుద్దాం. థాంక్స్ ఫర్ వాచింగ్.